ఎవ్రీవన్, హౌ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారన్ స్టోరీస్. సో ఈరోజు వచ్చేసి మండే అనమాట. ఈరోజు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వ్లాగ్ చేస్తున్నాను అని చెప్పి. నాకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఫైనల్లీ ఆఫ్టర్ 2 years వీసా అపాయింట్మెంట్ అయితే దొరికింది. నేను 2023 డిసెంబర్లో అప్లై చేశాను. మార్చ్ 2025లో దొరికింది అపాయింట్మెంట్. ఫుల్ టయర్డ్ అనమాట. అసలు ఈ వీకెండ్ ఫుల్గా తిరిగే పనిలోనే ఉన్నా. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి మండే నా అపాయింట్మెంట్, మార్చ్ 17th. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏం అడిగారు క్వశ్చన్స్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అవుతుంది. నాకు ఇంటర్వ్యూ వచ్చేసి 11:15కి ఉంది. సో చిన్నగా వ్లాగ్ చేసుకుంటూ హడావిడి లేకుండా స్లోగా వెళ్దాము, ఆన్ టైం ప్రాపర్గా ఆన్ టైం ఉండాలి అండ్ వ్లాగ్ కూడా చేయాలి అంటే నేను ఈ మాత్రం ముందు స్టార్ట్ చేయాలి. లేచా అనమాట. ఫుల్ టయర్డ్ అయిపోయాను చెప్పాను కదా. టీవీ తీసుకున్నాను నిన్న. సో దాని గురించి వేరే వీడియోలో మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాము. అప్పుడే సమ్మర్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. మంచి ఎండ కొడుతుంది అనమాట బయట. సన్ స్క్రీన్స్ ఆర్డర్ చేసుకోవాలి. ఈ ఎండలో తిరిగామంటే కర్రీ బొగ్గులు అయిపోతాం మనం. 2 days వాటర్ పోయడం మర్చిపోయాను. మొత్తం ఎండిపోయింది ఇది. చూడండి వాడిపోయి ఎట్లా వంగిపోయాయో మొత్తం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా అనమాట. హెడ్ బాత్ చేశాను. ఈ లాస్ట్ వీకెండ్ అసలు చాలా అంటే చాలా బిజీగా ఉన్నా. సో ఫుల్ బిజీ ఉండడం వల్ల హెయిర్ వాష్ రొటీన్ కానీ హెయిర్ కేర్ రొటీన్ అసలు ఏమీ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఇది ఆరడానికి నాకు అట్లీస్ట్ 1.5 hour టైం పడుతుంది న్యాచురల్ డ్రై అవ్వడానికి. నేనైతే హెయిర్ డ్రైయర్ యూస్ చెయ్యను. నేను ఒక మైక్రోఫైబర్ టవల్ అని చెప్పి ఇండియా నుంచి తెప్పించా. అది అమెజాన్లో ఆర్డర్ చేసినట్టున్నాను. చాలామంది వాటర్ డ్రెస్సెస్కి అంటకుండా లేకపోతే డ్రెస్సెస్ తడి అవ్వకుండా ఇది జస్ట్ ఇట్లా పైకి పెట్టుకొని బటన్ పెట్టేస్తారు. నేను ఒక 3-4 times అది యూజ్ చేశాను. సో తలస్నానం చేసిన ఎమ్మటే నేను అది పెట్టేసుకొని పైకి పెట్టేసుకున్నా. ఆఫ్టర్ ఒక 30 minutes to 40 minutes తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపించింది హెయిర్. ఆ తడికి ఈ వాల్యూమ్ అంతా తడికి అందులో పెట్టేయడం వల్ల ఫుల్ బ్యాడ్ స్మెల్ అనమాట. సో దాన్ని ఎప్పుడైతే మళ్ళీ యూజ్ చేయడం ఆపేసానో మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫ్యాన్ ముందు కూర్చున్నా, ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఈలోపు ఆరుతుంది అని చెప్పి. అసలు భలే కర్లీ అనిపిస్తుంది నాది ఫ్రెష్ అప్ అయినప్పుడల్లా. నా హెయిర్ చూసారా, తలస్నానం చేసిన ప్రతిసారి టూ మచ్ కర్లీ అవుతుంది. నాకేమో అస్సలు కర్లీ హెయిర్ నచ్చదు. చాలామందికి సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ అంటే ఇష్టమా, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీ హెయిర్ అంటే ఇష్టమా. సో నాకు కూడా అంతే. నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టమా. ఫుల్ వర్షం పడుతుంది. మంచి వేడివేడిగా కాఫీ అయితే తీసుకున్నా ప్రెజెంట్. 11:15కి కదా, అట్లీస్ట్ ఒక 10 minutes ముందు ఉందామని అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళేసరికి 11 అని చూపిస్తుంది. సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. వీసా అయితే అప్రూవ్ అయిందనమాట. అండ్ యాక్చువల్గా లోపల ఏం జరిగిందంటే, ఫస్ట్ నార్మల్గా లోపలికి సెక్యూరిటీ త్రూ వెళ్ళాలి. అదే నాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది ఆ సెక్యూరిటీ త్రూ వెళ్ళడానికి. అండ్ చెకింగ్స్ అని, ఫింగర్ ప్రింట్స్ అని చెప్పి డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంది లోపల. ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. నా పక్కన ఒక 5 stalls ఉన్నాయి ముందు. ఫస్ట్ 5 stalls ఉన్నాయి. సో అందులో ఒక ఆమె కొంచెం చూడంగానే చాలా యాటిట్యూడ్గా కనిపించింది. అమ్మో ఆమె దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఒకవేళ వెళ్తే రిజెక్ట్ చేస్తుందేమో అలా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆమె దగ్గరికి వెళ్ళిన ఒక పర్సన్ అయితే రిజెక్ట్ అయింది. నేను అట్లా కూర్చొని చూస్తున్నా. నెక్స్ట్ నేనే ఉన్న లైన్లో. అండ్ ఆమె దగ్గరికి వెళ్తానేమో అని అనుకున్నా కానీ బట్ ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఇంకొక అతను పిలిచాడనమాట. సో నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారంటే, జస్ట్ ఒక క్వశ్చన్, నా పాస్పోర్ట్ అండ్ నా స్టడీ పర్మిట్, లైక్ నా వర్క్ పర్మిట్, నా పాస్పోర్ట్ నా వర్క్ పర్మిట్ తీసుకొని నా ప్రొఫైల్ చెక్ చేశాడు. అందులో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని చూశాడు.
జస్ట్ అదొక్కటి చూసి, ఓ యూ డిడ్ ఎ ఫార్మసిస్ట్, యూ హ్యావ్ ఎ డాక్టరేట్ అని అన్నాడు. ఎస్ ఐ డూ అని అన్నాను. ఇంకా ఓ డూ యూ వాంట్ టు బికమ్ అ ఫార్మసిస్ట్ అని అన్నాడు. అవును అని చెప్పా, అంతే. యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. కనీసం ఒక్క క్వశ్చన్, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఏ క్వశ్చన్ అడగలేదు అసలు. చాలా ప్రిపేర్డ్గా వెళ్ళాను. అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాను ఏంటి అనేది అంత ఇన్ఫర్మేషన్ చెప్దాము, అసలు నేను నా రీజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను మెమరైజ్ చేసుకుంటూ ఉన్నా. ఆయన అసలు కనీసం అడగను కూడా అడగలేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పిండు. అండ్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని నా పాస్పోర్ట్ తీసుకున్నాడు. అంతే, డన్. అసలు నాట్ ఈవెన్ 5 minutes కూడా పట్టలేదు నాది కంప్లీట్ అవ్వడానికి. పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయిన తర్వాతకి వ్యాంకోవర్లో ఉన్న బిఎల్ఎస్ సెంటర్కి వచ్చి పిక్ చేసుకోమని చెప్పారు. సో నేను నా ఆఫీస్ టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి మార్నింగ్ 6 o'clock షిఫ్ట్కి వెళ్ళాను అనమాట. 6 to 2 నా జాబ్ ఫినిష్ చేసుకొని 2 o'clock వస్తే వీళ్ళు ఇక్కడ 2 to 3 బ్రేక్ అని చెప్పి అన్నారు. సర్లే అని పక్కనే ఉన్న కాఫీ షాప్కి అయితే వెళ్ళి వెయిట్ చేశాను ఒక 3 o'clock వరకు. 3కి అప్పుడు వెళ్ళి నా పాస్పోర్ట్ నేను కలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా వ్యాంకోవర్లో ఉండే బిఎల్ఎస్ మండే టు సాటర్డే ఓపెన్ ఉంటుంది. సాటర్డే జస్ట్ లిమిటెడ్ అవర్స్ అనమాట, 9 to 2 PM వరకే ఉంటుంది. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ సాటర్డే వెళ్ళాను. ఎందుకు మండే టు ఫ్రైడే నాకు ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పి. సాటర్డే పికప్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదనమాట. యూఎస్ వీసాకి అయితే ఓన్లీ మండే టు ఫ్రైడేనే పికప్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా మీరు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉండి ఒకవేళ మీ పాస్పోర్ట్ పిక్ చేసుకోవాలంటే కొంచెం టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. సో యూఎస్ వీసా కోసం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. అది వితిన్ 6 months ఉండాలన్నమాట. లైక్ ఎప్పుడు తీసుకున్నావు అని నిన్ను అడుగుతారు. నేనైతే 1 day బిఫోర్ తీసుకున్నాను లండన్ డ్రగ్స్లో. వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు మనం ఫోటో ఎప్పుడు తీసుకున్నాము అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. థర్డ్ వచ్చేసి మీరు DS-160 ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది విత్ బార్ కోడ్స్ అండ్ ఆల్. ఆల్సో ఫోర్త్ వచ్చేసి స్టేటస్ ఇన్ కెనడా. మీరు ఏ స్టేటస్లో ఉన్నారు అనేది, మీ వర్క్ పర్మిటా, స్టడీ పర్మిటా, లేకపోతే PR, అవి మీరు క్యారీ చేయండి. అడిషనల్గా ఇవి తప్ప మీకు ఇంకా ఏం అవసరం లేదు. బట్ మీరు అడిషనల్గా ఏమైనా డాక్యుమెంట్స్ క్యారీ చేయొచ్చు అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కానీ, లేకపోతే ట్యాక్స్ డాక్యుమెంట్స్, ఇంకా మీరేమన్నా కావాలి అనుకుంటే మీ ఫైల్ అంతా పట్టుకెళ్ళొచ్చు. బట్ వాళ్ళైతే ఎక్కువ ఏమీ అడగరు.